ఈ ప్రభు నా ప్రేమ వందనాలండి. మరి చాలాసార్లు నందలూరు స్థానిక సంఘానికి వచ్చి సహవాసం చేయాలని ఆశపడాను, కానీ మరి దేవుడు ఈరోజు సమయాన్ని ఇచ్చాడు. అందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి మీతో కలిసి దేవుని ఆరాధించడానికి, అలాగే కొద్ది సమయం దేవునితో సహవాసం చేయడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ఇక్కడ కొద్దిగా తెలిసినటువంటి వారు అనుభవజ్ఞులు, మరి డానియల్ అన్న, మరి డేవిడ్ బ్రదర్, అలాగే ప్రభు సన్నిధిలో ఆనందిస్తున్నటువంటి ప్రకాష్ అన్న గారి కుటుంబం చూడగలగటానికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి కూడా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి మిగిలినటువంటి సమయంలో దేవుని యొక్క మెల్లని స్వరం మనం వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి హోషియా గ్రంథం 9వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథంలో నుంచి హోషియా గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. హోషియా గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం, 749వ పేజీ, పాత నిబంధనలో 749వ పేజీ. అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇజ్రాయేల్ వారు నాకు దొరికిరి. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలం దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అదే రీతిగా మరి 10వ అధ్యాయము 1వ వచనం కూడా చదువుకుందాం. 10:1. ఇజ్రాయేలు విస్తారంగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానం. వారు ఫలము ఫలించిరి. ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషంగా చేయుచు వచ్చిరి. సహోదరి సహోదరులారా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగం బాగా పరిచయమైనటువంటిదే, కొత్తదేం కాదు. చాలాసార్లు వినింటాం కూడా. మరొకసారి మన గమనాల్లోకి ఈ సందర్భాన్ని మనం తెచ్చుకొని దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో గ్రహించి మరి ఆ రీతిగా మనం మన విశ్వాస యాత్రలో ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం కాక. దేవుని ఆత్మ నడిపింపు కోసం ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని ముందుకు కొనసాగుదాం. మహోన్నతుడా, మహిమగల మా పరిశుద్ధ తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి గొప్ప రాజా, మీ బంగారు పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలం నానా నందలూరులో ఈ రీతిగా స్థానిక సంఘంతో కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి, అలాగే ప్రభువా మరి మీ పక్షంగా నిలబడటానికి దీనదాసులైనటువంటి నాకు మీరు ఇచ్చినటువంటి యొక్క ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాన్న. మరి ఇక్కడ మీరు జరిగిస్తున్నటువంటి పనిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. బాధ్యత వహించి జరిగిస్తున్నటువంటి నా ప్రభావ మరి డేవిడ్ బ్రదర్ని, అలాగే డానియల్ అన్నను నా ప్రభావ మరి బాధ్యత కలిగినటువంటి వారందరినీ మీరు దీవించండి. నెటివ్ ప్రభావ మరి మిగిలి ఉన్నటువంటి సమయంలో ప్రభావ మరి మీ యొక్క మెల్లని స్వరం మేము వినగోరుతున్నాం. మీరు మాతో మాట్లాడండి. మా జీవితాలు సరిదిద్దుకొని మీ వాక్యపు వెలుగులో మేము ముందు కొనసాగటానికి సహాయం దయచేయండి. మీ పక్షంగా నిలబడినటువంటి నేను నిష్ప్రయోజకుని నాన్న, జ్ఞానం లేనటువంటి వాడిని ఒప్పుకుంటున్నాను. మీరే నన్ను బలపరిచి మీ పక్షంగా వాడుకొని మహిమ పొందమని మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యనామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. సహోదరి సహోదరులారా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగం హోషియా ప్రవక్త ద్వారా దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు కొన్ని ప్రవచనాలు, లేదంటే దేవుని ప్రజలు అయినటువంటి ఇజ్రాయేళ్లకు దేవుడు ఇస్తున్నటువంటి కొన్ని హెచ్చరికలు మనం ఈ యొక్క గ్రంథంలో మనం గమనించగలం. హోషియా అన్న పేరుకు అర్థం ఏమిటి అంటే రక్షణ, సాల్వేషన్. అయితే ఇక్కడ ఈ హోషియా గ్రంథం అవుట్లైన్ మనం చూసుకుంటే దేవుని ప్రజలు అంటే వారి పట్ల, దేవుని ప్రజల పట్ల, లేదంటే ఇజ్రాయేల్ ప్రజల పట్ల దేవుడికి ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిదో ఈ గ్రంథంలో మనకు చాలా అర్థమవుతుంది. మొదటి అధ్యాయం నుంచి చివరి వరకు మనం చదివితే దేవుడు తన కొరకు ఎన్నుకున్నటువంటి ప్రజలు, ఆయన సంకల్పంలో ఉన్నటువంటి ప్రజలు, వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన త్రోసివేసేవాడు కాదని, ఆయన వదిలివేసేవాడు కాదని, ఆ స్థితిలోనే వారు ఉంటే వాని కర్మ అన్నట్లుగా వదిలిపెట్టేవాడు కాదనేటువంటి విషయాలు మనం చాలా తేటగా ఈ యొక్క గ్రంథంలో మనం తెలుసుకోగలం.
ఎందుకంటే వారు దారి తొలగిపోయారు, దేవుని యొక్క ప్రేమ నుంచి దూరం అయిపోయారు. కానీ అలాంటి వారిని ఆయన ఎంతో ప్రేమిస్తున్నట్లుగా మనం ఈ యొక్క హోషేయ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ సందర్భంలో ఆ మాటలు తెలియజేస్తూ ఈ 9వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి లేఖనంలో వారి అంటే ఆ ప్రజల పట్ల దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇజ్రాయేల్ వారు నాకు దొరికి. అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు దొరికారంట. మరి కింద లైన్లో చూస్తే, అంజూరపు చెట్టు మీద తొలి ఫలం దొరికినట్లు మీ పితరులు నాకు దొరికి. 2 ఫలాలు చూస్తున్నాం, 2 పండ్లు చూస్తున్నాం ఇక్కడ. ఒకటి ద్రాక్ష, 2 అంజూరం. అది ఈ ఎక్కడ దొరికాయి అంట, ఈ ఎక్కడ ఉన్నాయి అని అంటే అరణ్యంలో, విల్డర్నెస్ కదా. అరణ్యానికి బైబిల్ గ్రంథంలో చాలా అర్థాలు ఉన్నాయి, చాలా రకాలుగా ఉన్నాయి. జనరల్గా మనం అరణ్యం అంటే అడవి కదా. అడవిలో ఎలాంటి చెట్లు పెరుగుతాయి? మానవునికి ఉపయోగపడి అంటే నివాసానికి ఉపయోగపడి చేసుకునేటువంటి చెక్క అవన్నీ దొరుకుతాయి. కానీ భుజించడానికి ఆహారంగా ఉపయోగపడేటువంటి ఫలాలు చాలా అరుదు, చాలా తక్కువ. అలాంటి అరణ్యంలో ద్రాక్ష చెట్టు కనపడినట్టుగా, ద్రాక్ష పండ్లు కనపడినట్టుగా, లేదంటే అంజూరపు పండ్లు కనపడినట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా సులువుగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. మనమే బాటసారులమై అరణ్యంలో ప్రయాణం చేస్తున్నాం, వెళ్తున్నప్పుడు ఆకలేసింది, బాగా ఆహారం కావాల్సి. అలాంటి స్థితిలో మనకు ద్రాక్ష పండ్లు, అంజూర పండ్లు అరణ్యంలో, అడవిలో దొరుకుతాయా? కనిపిస్తాయా? లేదు కదా. అలాంటి సిచ్యువేషన్స్లో, అలాంటి పరిస్థితుల్లో ఒక బాటసారికి అంజూరపు పండ్లు లేదంటే ద్రాక్ష పండ్లు కనపడితే ఎంత సంతోషం, ఎంత హృదయంలో ఉన్నటువంటి ఆ తెప్పరిల్లు ఎలా ఉంటుంది కదా, చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇజ్రాయెల్ ప్రజలు నాకు దొరికిరి. అంటే తప్పిపోయినటువంటి వారు దొరకటం అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి ఘటన ఇక్కడ. అయితే ఆ దొరకటం ఎట్లా దొరికారు అంటే, ద్రాక్ష పండ్లు, అంజూరపు పండ్లు దొరికినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. అదే 10వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు, ఇశ్రాయేలు విస్తారంగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానం అని అంటూ వారు ఫలము ఫలించిరి కదా. వారు ఫలము ఫలించిరి. ద్రాక్ష చెట్టులాగా ఉన్నారంట ఇజ్రాయేలు, అరణ్యంలో దొరికినట్లు దొరికారంట. అంత మాత్రమే కాకుండా వీరు ఫలము ఫలించిరి అని మనం చూస్తున్నాం. అయితే దేవుడు తన ప్రజలను ఏం కావాలని కోరుకుంటున్నాడు? ఫలము ఫలించాలని కోరుకుంటున్నాడు. అరణ్యంలో దొరికినట్లుగా అంటే ఈ లోకంలో దొరికినట్లుగా, ఈ లోకంలో దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి జనం, ఒక ప్రత్యేకమైనటువంటి సమూహం ఆయన కోరుకుంటున్నాడు. అది ఎట్లా ఉంటుందంటే, అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లుగా, అంజూరపు పండ్లు దొరికినట్లుగా ఈ లోకంలో దేవునికి ఆయన ప్రజలు ఆ రీతిగా ఉన్నారని మనం ఇక్కడ అర్థమైపోతుంది. అంత మాత్రమే కాకుండా ఎక్కువగా మనం గమనిస్తే వారు ఫలము ఫలించి దేవుని కోసం దేవుని ప్రజలు ఏం చేయాలా? ఫలించాలి. ఫలిస్తే ఆయన సంతోషిస్తాడు కదా. ఫలిస్తే ఆయన సంతోషిస్తాడు. ఫలములను కోరుతున్నాడు. ఒక చక్కని పాట ఉంది, ఫలములను కోరెను ప్రభు తన జనులను అని. కాబట్టి ఆయన ఫలాలు కోరుతున్నాడు. మరి చిన్న ప్రశ్న మనం ఉదయకాలం మనల్ని మనం వేసుకున్నాం, మనం ఫలించేటువంటి వారంగా ఉన్నామా? ఆయన మన దగ్గరకు వచ్చి ఫలాలు కోరుతున్నాడు, ఫలాలు చూస్తున్నాడు. నీలో నాలో ఫలాలు ఉన్నాయా? మనం ఫలించేటువంటి వారంగా ఉన్నామా? యేసు ప్రభు వారి యందు తీర్మానం చేసుకొని బాప్తీసం తీసుకొని సంఘ సహవాసంలో మనం చేర్చబడిన నాటి నుంచి నేటి వరకు మన విశ్వాస యాత్ర, మన లైఫ్ స్పాన్ ఇన్ క్రైస్ట్ కదా. యేసు ప్రభు వారిలో మన జీవితాన్ని మనం చూసుకుంటే, యాత్రా సమయంలో మనం చూసుకుంటే ఫలాలు ఏమన్నా ఉన్నాయా లేదా అనేది మనకు మనం ఎవరికి వారం వేసుకోవాల్సినటువంటి ప్రశ్నగా ఉంది. ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఫలించాలని కోరుకుంటున్నాడు. ఫలాలు వెతుకుతున్నాడు ఆయన కదా. ఫలాలు వెతుకుతున్నటువంటి ఆయనకు మనం ఫలాలు ఇచ్చేటువంటి వారంగా ఉన్నామా లేదా అనేది ఒక చిరు ప్రశ్న ఉదయకాలం మనం వేసుకుందాం కదా. ఫలించాలి.
ఎలా ఫలించాలి అని అంటే యోహాను సువార్త మనకు బాగా తెలిసినటువంటి మాటలే. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15 మొదటి నుంచి మనం చదువుకుంటే బాగా పరిచయమైనటువంటి వచ్చిన భాగం అది. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికి రాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయు చేయరు. ఇక్కడ ఒక కండిషన్. దేవుడు ఫలాలు కోరుతున్నాడు, ఫలించాలని కోరుతున్నాడు. అయితే ఎప్పుడు ఫలించగలం? ఆయనలో ఉంటే మనం ఫలించగలం కదా. ఆయనకు వేరుగా ఉండి ఫలించలేం అనేది ఒక నగ్న సత్యం, మనం తెలుసుకోవాల్సినటువంటి మాట. ఆయనకు వేరుగా ఉండి మనం ఫలించలేం. ఆయనలో ఉండి, ఆయనతో కలిసి, ఆయనతో అంటుకట్టబడితే ఎట్లా ఫలించగలమని అంటే 2వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? ఫలించాలని అంటున్నాడు కదా. 15:2 ఫలించుట గురించి చెప్తున్నాడు. అలాగే ఎక్కువగా ఫలించాలని ఇదే 2వ వచనంలో అంటున్నాడు. తిరిగి 5వ వచనంలో ఏమంటున్నాడంటే బహుగా ఫలించుట. ఫలించాలి, ఎక్కువగా ఫలించాలి, బహుగా ఫలించాలి. ఒకసారి ఫలించడం స్టార్ట్ అయితే అది కొనసాగుతూనే ఉంటుంది, ఇక తరగదు, ఆగిపోదు. అయితే ఏది ఫలిస్తుంది అని ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, జీవం కలిగినది ఫలిస్తుంది కదా. జీవంతో ఉన్నటువంటి చెట్టు ఫలాలు ఇస్తుంది, జీవం కలిగినది ఫలిస్తుంది. నిర్జీవమైనది, జీవం లేనిది అది ఫలాలు ఇవ్వదు కదా. నిర్జీవమైనది అసలు ఫలాలు ఇవ్వదు, దాంట్లో జీవమే లేదు. అయితే యేసు ప్రభువారిలో అంటగట్టబడితే, యేసు ప్రభువారిలో ఉంటే ఫలాలు ఫలిస్తాం. ఫలాలు, ఎక్కువ ఫలాలు, బహుగా ఫలాలు. నన్ను ఈ రీతిగా చెప్పనిస్తారా? 30 60 100 కదా. ఫలించటం, ఎక్కువ ఫలించటం, బహుగా ఫలించటం, 30 60 100. మరి ఆయన ఫలాలు కోరుతున్నాడు. ఆ ఫలాలు మనం ఇచ్చేటువంటి వారంగా ఉన్నామా లేదా? ఒకసారి మనం ఉదయకాలం ప్రశ్నించుకుందాం. ఎలా కోరుతున్నాడంటే, ఆయన ఎంత ఇదిగా ఆయన ప్రజల నుంచి ఆయన కోరుతున్నాడు అని అంటే, పరమగీతంలో 4వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం, చూడండి. పరమగీతములు 4వ అధ్యాయం 16వ వచనం, 4:16 చివరి లైన్ నేను చదువుతున్నాను. చివరి నుంచి 2వ లైన్. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. ఎందుకు ఈయన ఫలాలు కోరుతున్నాడు? ఎందుకు ఈయన ఫలాలు కోరుతున్నాడు అని అంటే, ఇక్కడ మనకు తేటగా అర్థమవుతుంది మాట. ఏమంటున్నాడు? నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును, తనకిష్టమైన ఫలాలు ఆయన భుజిస్తాడు. ఆయన భుజిస్తాడంట. మనం ఫలిస్తే ఆ ఫలాలు ఆయన భుజిస్తాడంట కదా. నా ప్రియుడు, మై బిలౌడ్, నా ప్రియుడు నా ఇంటికి వచ్చినప్పుడు, లేదంటే నా ప్రియుడు నా దగ్గరకు వచ్చినప్పుడు ఫలాలు కోరుతూ వస్తున్నాడు. నా ప్రియుడు నా ఉద్యానవనమునకు కదా. ఆ ఉద్యానవనమునకు వచ్చినప్పుడు, ఆ తోటలోనికి వచ్చినప్పుడు ఆ ఫలాలు కోరుతున్నాడు. ఏం పెడతాడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అతిథులు మన ఇంటికి వచ్చారనుకోండి, గెస్ట్లు మన ఇంటికి వచ్చినారు, ఏం చేస్తాం? వాళ్ళు ఆతిథ్యం ఇస్తాం, నీళ్ళు ఇస్తాం, ఆతిథ్యం ఇస్తాం. ఇంకా మన ఇంట్లో ఏమున్నాయో స్పెషల్ కదా, రిఫ్రెష్మెంట్స్ ఏమన్నా ఉంటే వాటిని సర్వ్ చేయడానికి, ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎందుకు? వారిని సంతోషింపజేయాలి. మన చాలా అభిమానం ఉందనుకోండి, చాలా ప్రేమగా ఉందనుకోండి, చాలా కాలం తర్వాత మన ఇంటికి వచ్చారు, వారిని తృప్తిగా మన ఆతిథ్యం ఇచ్చి పంపించడానికి, సంతోషంగా పంపించడానికి మనం ప్రయత్నం చేస్తాం. అలాగే మన ప్రియుడు, నా ప్రియుడు, నీ ప్రియుడు నీ ఉద్యానవనంకి వచ్చినప్పుడు ఆయనని ఎట్లా తృప్తిపరుస్తున్నాం?
ఆయన భుజించడానికి వస్తున్నాడంట కదా. ఆ లైన్ చూడండి, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. ఉద్యానవనమునకు వస్తున్నాడు, తోటలోనికి వస్తున్నాడు, చాలా ఫలాలు ఉంటాయి. చాలా ఫలాలలో ఆయనకి ఇష్టమైనటువంటి ఫలం ఆయన భుజిస్తాడు. ఇంకో రకంగా సులువుగా అర్థం చేసుకోవాలంటే, గెస్ట్ మనకి ఇంటికి వచ్చింది, చాలా కాలం తర్వాత మనకి ఇష్టమైన వ్యక్తి మనకి ఇంటికి వచ్చినారు. ఏం చేస్తాం మనం? సిస్టర్స్ వారి ఇది నైపుణ్యాన్ని చూపిస్తారు కదా, వాళ్ళని ఎట్లా ఇది చేయాలా, చేసి పెట్టడం, వంటలు చేసి పెట్టడం, ఇవన్నీ చేస్తారు. అయితే వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, మనం చాలా సర్వ్ చేస్తాము, టేబుల్ మీద పెడతాం, వాళ్ళకి ఇష్టమైంది తీసుకుంటారు ముందు, అవునా కదా కదా. మనం చాలా వస్తువులు లేదంటే చాలా తినుబండారాలు మనం పెడతాం, కానీ వారికి ఇష్టమైంది ఎక్కువగా తింటారు, వారికి ఇష్టమైంది తీసుకుంటారు. అట్లనే మన ప్రియుడు కూడా, మన దగ్గర ఫలాలు ఉన్నాయి, అయితే ఆయనకి ఇష్టమైనటువంటి ఫలం ఆయన భుజిస్తాడంట. ఇది ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్కి. కానీ దీనికన్నా ముందు యాక్చువల్గా ఏం చేయాలా? ఫలాలు ఉండాలా, ఫలించాలని ఆయన కోరుతున్నాడు. ఫలిస్తే ఆయనకి ఇష్టమైనటువంటి ఫలాలు ఆయన భుజిస్తాడు. నా ప్రియుడు నా దగ్గరికి వచ్చి ఫలాలు కోరుతున్నాడు. నీ ప్రియుడు నీ దగ్గరకు వచ్చి ఫలాలు కోరుతున్నాడు. ఏ ఫలాలతో ఆయన తృప్తిపరుస్తాం, ఏ ఫలాలతో ఆయన సంతోషింపచేస్తాం? అయ్యా, నా దగ్గర ఈ ఫలాలు ఉన్నాయి, భుజించయ్యా అని చెప్పగలిగే ధైర్యం, ఆ సంతోషం నీలో ఉందా, నాలో ఉందా? ఒకసారి ఉదయకాలం మనం ప్రశ్నించుకుందాం. కాబట్టి ఆయన ఫలాలు కోరుతున్నాడు, ఫలాలు ఆశిస్తున్నాడు, తనకిష్టమైనటువంటి ఫలాలు ఆయన భుజించాలని కోరుతున్నాడు. కాబట్టి ఉదయకాలం ప్రశ్నించుకుందాం, ఫలాలు ఫలిస్తున్నామా లేదా? ఫలించకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది? లూకా సువార్త మనకు తెలిసినటువంటి వచనమే కదా. లూకా సువార్తలో 13వ అధ్యాయంలో 6 నుంచి 9 వరకు ఉన్నటువంటి వచనాలు మనం గమనించినప్పుడు, లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వరకు ఉన్నటువంటి వచనాలు ఒకసారి చూద్దాం. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్లను పండ్ల వెతకవచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ఇక్కడ మనం గమనిస్తే, ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉందంట. ఓకే, దాని పండ్లు వెతక వస్తున్నాడు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. మనం చదువుకున్న హోషేయ గ్రంథంలో కూడా ఇదే కాంబినేషన్ కదా, ద్రాక్ష పండు, అంజూరపు పండు. ఇక్కడ కూడా అదే, ద్రాక్ష చెట్టు, ద్రాక్ష తోట, అంజూరపు చెట్టు కదా. ఈ కాంబినేషన్స్ చాలా ఉంటాయి. ద్రాక్ష సంతోషం పెట్టేది ద్రాక్ష కదా. అలాంటి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉందని 3 ఏండ్ల నుంచి 3 years నుంచి 3 సంవత్సరాల నుంచి పండ్లు తినాలని, భుజించాలని ఆయన వస్తూ ఉంటే ఏమున్నాయి? పండ్లు, విస్తారమైన పండ్లు ఉన్నాయా? లేవు. లేనప్పుడు ఏమంటున్నాడు ఆయన? నరికివేయి, తీసేయి, నరికివేయి. ఎందుకు? ఫలం లేదు, ఆ చెట్టు బదులు ఇంకో చెట్టు వేస్తే బాగుంటుంది కదా. ఇది మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుంటే, ఫలాలు లేని చెట్టులాగా, ఈ అంజూరపు చెట్టులాగా నువ్వు ఉన్నావా, నేనున్నానా? ఒకసారి ప్రశ్నించుకుందాం ఉదయకాలం. 3 సంవత్సరాలైందంట ఆ చెట్టు వేసి. మరి రక్షించబడి ఎంతకాలమైంది నువ్వు నేను? మనలో ఫలాలు ఆయన వెతుకుతున్నాడు. మన ప్రియుడు, నా ప్రియుడు ఎదుగుతున్నాడు, నీ ప్రియుడు నీలో ఎదుగుతున్నాడు. 3 సంవత్సరాలు ఏమీ లేదు అని అంటే, ఆ స్థలం ఎందుకు వేస్ట్ అయిపోవాలా, వ్యర్థమైపోవాలా? వేరే చెట్టు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి దాన్ని నరికివేయి అని చెప్పేసి అంటాం. ఇదే మాట మన జీవితాల్లో అన్వయించుకుంటే, ఈ ఆత్మ ద్వారా నాకు ఫలితం లేదు, ఫలం లేదు, ఫలాలు ఏమన్నా ఈ ఆత్మ ద్వారా ఉన్నాయా అని అనుకుంటే, సాగర్ అనే ఆత్మ ద్వారా, లేదంటే ఇంకా డాష్ మీ పేరు పెట్టుకోండి, ఆత్మ ద్వారా ఫలాలు ఏమీ లేనప్పుడు ఈ ఆత్మ ఎందుకు ఇక్కడ? వీరి బదులు ఇంకొకరు వస్తే, వీరికి అప్పగించినటువంటి పని, వీరికి అప్పగించినటువంటి పరిచర్య, వీరికి అప్పగించినటువంటి సేవ ద్వారా ఇంకొకరు
అవకాశం ఇస్తే వారు ఫలాలు ఫలిస్తారేమో కదా అని ఇట్లా అన్వయించుకోవచ్చా మనం కదా. కాబట్టి ఉదయకాలం దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు ప్రేమపూర్వకంగా. ఆయన ఫలాలు కోరుతున్నాడు, మన ప్రియుడు ఫలాలు కోరుతున్నాడు. ఫలాలు ఫలించేటువంటి వారంగా ఉన్నామా లేదా ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అయితే ఈ తోటమాలితో ఆ వ్యక్తి తీసివేయన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంట, 8వ వచనం నుంచి చదువుతాం, 13:8 లూకాసు వార్తలో. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడలు నరికించి వేయమని అతనితో చెప్పు. ఇక్కడ ద్రాక్ష తోటమాలితో అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు, అయ్యా వద్దు వద్దు, తీసివేయద్దు, ఆ చెట్టును తీసివేయద్దు, నేను ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తాను, దానికి కావాల్సినటువంటి ఎరువు తెచ్చి వేస్తాను, దాని చుట్టూ త్రవ్వి నీరు బాగా ఉండేటట్లు చూస్తాను, అది ఫలిస్తుందేమో, ఒక్క సంవత్సరం ఛాన్స్ ఇద్దాం, ఒక్క సంవత్సరం చూద్దాం అని విజ్ఞాపనకర్తగా తన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించినటువంటి యేసు ప్రభు వారు ఆ రీతిగా ద్రాక్ష తోట మాలి ఏ రీతిగా అయితే ఆ యజమానితో విన్నవించుకుంటున్నాడు, ఇంకొక సమయం గ్రేస్ పీరియడ్ ఇవ్వమని అడుగుతున్నాడు కదా. ఇట్లే పొడిగించుకుంటూ పోతున్నాడు ఆ ప్రేమమూర్తి మన మీద. ఇంకా ఫలిస్తారేమో, ఇంకా ఫలిస్తారేమో, ఇంకొక సంవత్సరం చూద్దాం, ఇంకొక సంవత్సరం చూద్దాం. ఎప్పుడు రాలిపోవాల్సినటువంటి వారం కదా. కోవిడ్ టైంలో ఎంతోమంది రాలిపోయినారు, రైట్. రాలిపోవాల్సినటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడు, జీవంతో ఎప్పుడు ఆయన పిలుస్తాడో తెలియదు, ఎప్పుడు రమ్మంటాడో తెలియదు. అయితే మనకు అప్పగించినటువంటి పని మనం అది చేసేటువంటి వారంగా ఉన్నామా లేదా ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. మన సమయం ఎప్పుడో తెలియదు, ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఆయన. దాదాపుగా టికెట్లన్నీ బుక్ అయిపోయినాయి, వెయిటింగ్ లిస్ట్ ఎప్పుడు కన్ఫామ్ అయితే కదా. శాశ్వత కాలం కాదు మనం ఉండేది, అది ఆయన దగ్గర ఉండేది శాశ్వత కాలం. అయితే ఈ లోకం వదలటానికి కొంచెం బాధ ఉంటుంది, కానీ నిజంగా ఆ మెచ్యూరిటీ లెవెల్స్ విశ్వాసంలో పరిపక్వం వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు వదులుదామా అని ఉంటుంది. ఎప్పుడెప్పుడు వదులుదామా, ఎప్పుడెప్పుడు ఆయన ఆ ప్రియుని దగ్గరికి వెళ్ళిపోదామా, ఆ ప్రియుని సంతోషిద్దామా, ఆయన సన్నిధిలో సంతోషిద్దామా అన్నటువంటి ఆశ ఉంటుంది. కాకపోతే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ప్రశ్న వేస్తాడు, ఏం సాధించావు సాగర్, ఏం ఫలాలు తీసుకొచ్చినావు నాయనా అని అంట. ఆ ప్రియుని సంతోష పెట్టాలి కదా, ఆ ప్రియుని సంతోష పెట్టాలి. ఈ లోకంలో చాలా మందిని మనం సంతోష పెట్టాలని ప్రయత్నం చేస్తాం, దానివల్ల అనేక అనర్థాలు మనం ఎదుర్కొంటున్నాం మన దైనందిక జీవితాల్లో, తర్వాత విశ్వాస యాత్రలో కూడా. అది కాదు, కానీ ప్రాముఖ్యంగా మన జీవితంలో మనము ఆయనను సంతోషపెట్టే వరంగా మనం ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఫలాలు కోరుతున్నాడు, ఫలించాలని కోరుతున్నాడు. తిరిగి హోషేయ గ్రంథంలో ఒక మాట చూద్దాం, చూడండి. మనం ఫలించాలని ఆయన కోరుతున్నాడు, ఫలాలు కోరుతున్నాడు. ఫలించకపోతే ఏమవుతుందో మనం చూసాం, ఇక్కడ నరికివేయబడతామని చెప్పేసి చూస్తున్నాం. తర్వాత హోషేయ గ్రంథం 9వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం, చూడండి. ఎక్కువగా ఇందులో 9వ అధ్యాయం 3వ వచనం, ఎఫ్రాయిములు కదా. 9వ అధ్యాయము 3వ వచనం, ఎఫ్రాయిములు 9:3, హోషేయ గ్రంథం 9:3. ఎఫ్రాయిములు ఐగుప్తునకు మరలురు. వద్దు, ఎఫ్రాయిములు అన్నటువంటి మాట ఒక్కటి చాలు, ఎఫ్రాయిములు. తర్వాత ఇదే 11వ వచనంలో కూడా ఎఫ్రాయిం యొక్క కీర్తి, అలాగే 13వ వచనంలో కూడా ఎఫ్రాయిం అనేటువంటి మాట మీ ముందు పెడుతున్నాను. ఎఫ్రాయిం అంటే ఎవరు? ఈయన ఎఫ్రాయిం ఎవరు అసలు? ఎఫ్రాయిం ఎవరు? ఎఫ్రాయిం ఏసేపు కుమారుడు కదా. చూద్దాం, చూడండి ఒకసారి. ఆదికాండము 41వ అధ్యాయము, ఆదికాండం 41వ అధ్యాయం 41, 51 లేదంటే 51, 52 వచనాలు చదువుకుందాం. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి
మనష్షే అని పేరు పెట్టెను. తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పెట్టాను. ఈ మనష్షే ఎఫ్రాయిము వీరు యోసేపు కుమారులు కదా, ఇద్దరు కుమారులు మనష్షే ఎఫ్రాయిం. అయితే మనష్షే అనేటువంటి మాటకు ఫుట్నోట్లో ఒక అర్థం చెప్పి ఇచ్చాడు, మరచుట. తర్వాత అదే ఎఫ్రాయింకి ఏమి ఇచ్చాడు? ఫలం, అభివృద్ధి, ఫలం, ఫలాభివృద్ధి. ఎఫ్రాయిం అంటే ఫలాభివృద్ధి కదా, ఫలం ఫలించడం. ఎప్పుడు ఫలించాలని ఆయన కోరుతున్నాడు, ఫలించకపోతే ఏమవుతుందో మనం చూసాం. అయితే ఎప్పుడు ఫలిస్తాం, ఎలా ఫలిస్తాం అంటే ఏ రీతిగా ఫలించగలమో యోహాను సువార్త మనం చూసాం. ఆయన దగ్గర ఉంటే, ఆయనతో అంటగట్టబడితే ఫలిస్తాం. అయితే ఇంకొక కండిషన్ ఏమి అని అంటే ఇక్కడ చూస్తే మనష్షే ఎఫ్రాయిం మనం గమనిస్తున్నాం. మనష్షే అంటే మరచుట, పెద్దవాడు మరచుట. ఇద్దరు అన్నదమ్ములు, పెద్దవాడు మరచుట మనష్షే, రెండోవాడు ఎఫ్రాయిం ఫలించుట. ఎప్పుడు ఫలాభివృద్ధి పొందగలము అని అంటే, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఎవరికి ప్రాముఖ్యత ఇస్తాం? జనరల్గా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళకి ఇస్తాం. పెద్దవాడితో మాట్లాడండి, పెద్దవాడితో పెద్దోడు పక్కకు పోతే చిన్నోడు కనిపిస్తాడు కదా. ఫలాభివృద్ధి కావాలి మనకు ఫలాలు ఫలించాలి దేవునికి. ఎప్పుడు ఫలించగలం? ముందు ఉన్నాడే పెద్దోడు, ఎవరు? మనష్షే. అతన్ని పక్కకు తీయాలి. ఏం పక్కకు తీయాలా? మరచుట. దేవునికి అసహ్యమైనటువంటి, దేవునికి ఆయాసం కలిగించేటువంటివి కొన్ని విషయాలు ఏదైతే మనకు దేవునికి ఆటంకంగా ఉంటున్నాయో, లేదంటే అడ్డంకిగా ఉంటాయో, మనం ఫలించటానికి అనుకూలత లేకుండా అవి అడ్డుపడుతున్నాయో, వాటిని ఏం చేయాలి? తొలగించుకోవాలి, మర్చిపోవాలి. ఆ బ్రదర్ గురించి నేను మర్చిపోలేకున్నాను, ఆ సిస్టర్ చేసిన పని నేను మర్చిపోలేకున్నాను, వారు ఇంత కీడు చేశారు, నాకు ఇంత నష్టపరిచారు, వారు మమ్మల్ని ఇంత బాధపరిచారు, ఇక డాష్ 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 కదా, ఏమేమో వస్తాయి. అవి మర్చిపోకుండా అలాగే ఉంటే, ఆ పెద్దవాడు అట్లే ఉంటే చిన్నవాడు కనపడడు. ఆ ఫలాలు మనం ఫలించాలి, ఆ ఫలాభివృద్ధి మనం పొందుతున్నామని దేవునికి తెలియాలంటే ఏముండాలి? ఆ ముందు మొదటిగా ఉన్నటువంటి విషయాలు వాటిని మరచిపోవాలి. చాలామంది అనుభవజ్ఞులుగా ఉన్నటువంటి వారు జీవితాల్లో కూడా ఫలాలు లేకుండా ఉండటానికి కారణం ఏంటంటే, ఫలించలేకపోవడానికి కారణం ఏమంటే, ఈ ముందు ఉన్నటువంటి మనష్షే అనుభవాలు, మర్చిపోలేనటువంటి అనుభవాలు. ఆ ఒక్క విషయం నేను మర్చిపోలేకున్నాను, ఆ ఒక్క వ్యక్తిని నేను మర్చిపోలేకున్నాను, ఆ ఒక్కరిని నేను వదిలిపెట్టలేకున్నాను, ఆ ఒక్క విషయం నేను వదిలిపెట్టలేకున్నాను అని ఏదైతే మనం పట్టుకొని ఉంటున్నామో అదే మన జీవితాలకు, ఆత్మీయ జీవితాలకు నష్టం తీసుకొచ్చేదిగా ఉంది. మనం ఫలించలేక ఉన్నటువంటి వారంగా మనం ఉన్నాం కదా. సో అన్లెస్ వి ఫర్గెట్ సమ్ సర్టైన్ థింగ్స్ విచ్ హిండర్ us బిట్వీన్ అవర్ లార్డ్ అండ్ గాడ్, దేవునికి మనకు ఆటంకంగా అడ్డంకిగా ఉన్నటువంటి విషయాలు మనం మర్చిపోలేకుండా ఉంటే, వదిలిపెట్టలేకుండా ఉంటే, లేదంటే పౌలు గారు చెప్తారు తిమోతికి, విసర్జించలేకుండా ఉంటే, విసర్జించటం, ఆ మనష్షే అనుభవాలు విసర్జించాలి. ఆ విసర్జించినప్పుడు ఏమవుతుంది? మనం ఫలిస్తాం. కాబట్టి మనం ఫలించాలి అని అంటే, లేదంటే ఎఫ్రాయిం అనుభవంలోకి మనం రావాలి అని అంటే, మనష్షే అనుభవాలు మన ఆత్మీయ జీవితంలో నుంచి తీసుకేసుకోవాలి. అదే టర్నింగ్ పాయింట్. ఎప్పుడైతే ఆ చిన్న చిన్న విషయాలు మనము వదిలిపెడతామో అప్పుడు మనము ఫలాభివృద్ధి పొందేటువంటి వారంగా ఉన్నాం. ఎఫ్రాయిం అనుభవంలోకి ఉండేటువంటి వారంగా మనం ఉన్నాం. ఒక మాట చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 153వ పేజీ. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను గల దేశం, అది
గోధుమలు, యావలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశం, ఒలివ నూనెయు తేనెయు గల దేశం, కరువు అనుకునకుండా నీవు ఆహారం తిను దేశం, అందులో నీకు ఏ లోపము ఉండదు. ఇది ఇనుప రాళ్ళు గల దేశం, దాని కొండలలో నువ్వు రాగి త్రవ్వి తీయవచ్చును అని చెప్తున్నాడు. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశంను బట్టి ఆయనను స్తుతింపవలను. ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు వాగ్దాన దేశం, మంచి దేశం ఇస్తానన్నాడు కదా. మంచి దేవుడు మంచి దేశం ఇస్తానంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఆ దేశం ఎలాంటిదంట, అది గోధుమలు, యావలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలివ నూనెయు తేనెయు గల దేశం. ఈ పండ్ల కాంబినేషన్ చూపించడానికే నేను ఈ వచనం చదువుతున్నాను. ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానికి తోడు ఇంకోటి యాడ్ అయింది, ఏంటి, దానిమ్మ కదా. ఇవన్నీ జనరల్గా ఫ్రూట్స్లో మనం తీసుకుంటే, ఫలాల్లో మనం తీసుకుంటే దాదాపు చాలా మందికి అందరికీ ఇష్టమైనటువంటి ఫలాలే కదా, ద్రాక్షలు కానీ, అంజూరం కానీ, దానిమ్మ కానీ కదా. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినమంటారు ఎక్కువగా. కాబట్టి అలాంటి మంచి దేశంలో దేవుడు మనల్ని తీసుకుపోవటానికి, లేదంటే వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా అక్కడ ఏముంటుందంట, కరువు ఉండదు అని చెప్తున్నాడు. తర్వాత పై వచనంలో చూస్తే 7వ వచనంలో అది ఎలాంటి మంచి దేశం అని అంటే, అది నీటి వాగులు ఉంటాయంట, లోయలు ఉంటాయంట, కొండలు, అగాధ జలములు కదా. అంత మాత్రం కాకుండా కింద ఏమంటున్నాడు, కరువు లేని దేశం అంటున్నాడు, లోటు లేని దేశం అంటున్నాడు. కరువు లేని దేశం, లోటు లేనటువంటి దేశంలో ఆ మంచి దేశం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అలాంటి దేశంలో, అలాంటి ప్రదేశంలో మంచి ఫలాలు కోరేటువంటి, లేదంటే మంచి ఫలాలు ఇచ్చేటువంటి చెట్లను మనం చూస్తున్నాం. ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, ఒలివ చెట్లు కదా. సంఖ్యాకాండంలో ఒక మాట దీనికి సహాయకరంగా ఒక మాట చూద్దాం, చూడండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం. వారు వాగ్దాన దేశంకి దేవుడు ఇట్లా మంచి దేశంలోకి తీసుకువెళ్తున్నప్పుడు ఆ సందర్భం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 20వ వచనం చూద్దాం, చూడండి. దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలను, మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండని చెప్పాను. అది ద్రాక్ష ద్రాక్షల ప్రథమ పక్వకాలం. కింద వచనాలు కూడా చదువుకుందాం. కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యం మొదలుకొని హమాతుకు పోవు మార్గం రెహోబు వరకు దేశ సంచారం చేసి చూచిరి. వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు, అహీమయను, తల్మాయి అని వారు ఉండిరి. ఆ హెబ్రోను ఐగుప్తుల్లోని సొయోను కంటే 7 ఏండ్లు ముందుగా కట్టబడను. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను, కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 23లో ఎక్కడికి వచ్చారు వాళ్ళు? ఎష్కోల్కి వచ్చారు కదా. ఎష్కోల్ కొన్ని చోట్ల మందిరం పేరు ఉంటుంది, ఎష్కోల్ ప్రార్థనా మందిరం అని కదా. ఎష్కోల్ అంటే అర్థం ఏంటి? ద్రాక్ష గెల అని అర్థం. ఎష్కోల్ అంటే ద్రాక్ష గెల. కాబట్టి ఆ ద్రాక్ష గెల కలిగినటువంటి చోటుకు వారు వచ్చినప్పుడు వారు ఒక గెలగల ద్రాక్ష చెట్టు ఒక కొమ్మను కోసి, ద్రాక్ష చెట్టు ఒక కొమ్మను కోసారంట. అక్కడ ఒక గెల ఉంది, ఆ ద్రాక్ష చెట్టు, ఆ కొమ్మను కోసారంట. ఆ కొమ్మను ఎంతమంది మోసారు? 2 మోసారంట. అంత బరువు ఉంటుందా? అంత పెద్దగా ఉంది కదా. 2 మోసారంట. అంత మంచి దేశం అది. వాగ్దాన దేశంలో ఆ ఫలాలు అలాంటివి. ఇద్దరు మోసారు. ఒకరి వల్ల అవుతుందా? ఆ పండ్లు తీసుకురావాలి అంటే తీసుకురామని చెప్పారు. నాయకుడు ఆజ్ఞాపించాడు, తీసుకొని రండి, చూసి రావడమే కాదు తీసుకురమ్మంటే వాళ్ళు వెళ్ళారు తీసుకురావడానికి. ఒక్కరు మోయలేదు, కానీ 2 మోసారు. ఇక్కడ ఒక చిన్న పాఠం మనకు. సంఘాల్లో మనం ఏదైనా ఒక పని చేయాలి అని అంటే ఒక్కరి వల్ల కానే కాదు. ఒక్కరు బాధ్యతలు తీసుకొని ఒక్కరే చేయాలంటే అది అవే పని కాదు. ఒకరికి ఒకరు తోడు ఉండాలి, ఒకరికొకరు సహాయం చేయాలి కదా. సహకారులు ఉండాలి.
సహకారులు లేకుండా ప్రయాసపడటం, సహకారులు లేకుండా పని చేయటం అనేది అది అంత సులువైనటువంటి పని కాదు. ప్రభు పనిలో సహకారులు ఉండటం మంచిది. కాబట్టి ఇద్దరు కలిసి పని చేయాలని చెప్పేసి మనం అక్కడ గమనిస్తున్నాం. అయితే ఈ ఎష్కోలు అంటే కూడా ద్రాక్షాన్ని మనం మొదటి నుంచి చదువుకుంటూ వస్తున్నాం. ద్రాక్ష ద్రాక్ష ద్రాక్ష. న్యాయాధిపతుల గ్రంథంలో అసలు ఆ ద్రాక్ష ఏం చేస్తుందో మనకు తెలుసు కదా, బాగా పరిచయమైనటువంటి వచనమే. ఆ న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో ఆ చెట్లు ఒక సమీకరణ, ఒక మీటింగ్ చూసి మమ్మల్ని ఏలమని ఒక్కొక్కరు పోయి అడిగినప్పుడు ఒక్కొక్క చెట్టు దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేసింది. నేను మీ మీద పెత్తనం చేయడానికి నేను లేను. దేవుడు నాకు ఒక పని అప్పగించినాడు, ఆ పని చేసుకుంటా. మీ మీద నేను నా టైం నేను వేస్ట్ తెలుసుకోలేదు అని చెప్పేసి చెప్తూ 9వ అధ్యాయం 13వ వచనంలో ద్రాక్ష ఏమంటుంది చూడండి. 12 నుంచి చదువుదాంనా, అర్థమవుతుంది. అటు తర్వాత చెట్లు, నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షవల్లిని అడుగుగా, ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసం నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఎటు అటు ఊగుటకు నేను వచ్చేదనా. ఏం చేస్తుందంట ఈ ద్రాక్ష చెట్టు? దేవుణ్ణి మానవులని ఏం చేస్తుంది? సంతోషపెడుతుంది, సంతోషం ఇస్తుంది. ద్రాక్ష చెట్టు యొక్క పని ఏమిటి అంటే ఫలాలు ఇస్తుంది. ఆ ద్రాక్ష పండ్లు, ఆ ద్రాక్ష ఫలాల వల్ల కలిగేటువంటి లాభం ఏమిటి అంటే సంతోషం. ఎవరికి సంతోషం? భుజించినటువంటి వారికి. ఓకే, అది ఎవరెవరికి సంతోషం ఇచ్చేదిగా ఉంది? దేవునికి, మానవులకి. పని ఏమిటి అంటే అది సంతోషం ఇచ్చేదిగా ఉంది. రెండవ చెట్టు మనం చూసాం కదా, రెండవ ఫలం చూసాం మనం హోషేయ గ్రంథంలో. ఏంటి అది? అంజూరం. సో అంజూరం గురించి కూడా ఒక మాట ఇక్కడ చూద్దాం, చూడండి. చూసుకొని మనం ముగించుకుందాం. అంజూరపు చెట్టు 5వ వచనంలో మనం చూస్తే 10వ వచనంలో, అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్టు ఏమంటుంది? చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును, నా మంచి ఫలమును నేను ఇయ్యక మానుదునా. చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగటానికి, పెత్తనం చేయడానికి కాదు, నా మాధుర్యాన్ని, నా మంచి ఫలాన్ని నేను ఇయ్యక. అంటే అంజూరపు చెట్టు యొక్క లక్షణం, గుణం ఏంటి? మాధుర్యం ఇస్తుంది కదా. మాధుర్యం, ద స్వీట్నెస్, మంచి ఫలం ఇస్తుంది. దేవుడు నాకు అప్పచెప్పిన పని అది. నా మాధుర్యాన్ని ఇవ్వాలి. నా పరిస్థితి ఏ రీతిగా ఉన్నా నా తోటి సహోదరులకు, నా తోటి సంఘస్థులకు నేనేమి ఇవ్వాలి? మాధుర్యాన్ని ఇవ్వాలి, ద స్వీట్నెస్ కదా. ఇవి ఎప్పుడు మనకు అర్థమవుతాయంటే దేవునిలో మనం పరిపక్వత కలిగినప్పుడు, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ మనకు వచ్చినప్పుడు. విశ్వాస యాత్ర అనేది అంత సులువైనటువంటి యాత్ర కాదు కదా. చాలామందికి నా గురించి తెలియదు, మరి సమయాన్ని బట్టి నేను ఆ సాక్ష్యం కూడా చెప్పలేదు. కొంతమందికి తెలుసు, డానియల్ అన్నకు, డేవిడ్ అన్నకు తెలుసు. పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే నలిపి వేయబడటం కదా. ఈ రీతిగా చెప్పొచ్చు. ఆ ద్రాక్ష పండ్లు సంతోషం ఇవ్వాలంటే ఏం చేయాలా? రసం కావాలి, ద్రాక్ష రసం కావాలన్నప్పుడు ఏం చేయాలి? నలపబడాలి, దంచబడాలి, నలపబడాలి, పిసుకబడాలి. దానికే నోరుందనుకుందాం. ఒక ద్రాక్ష పండు మనం తీసుకున్నాము, బాగా పిసుకుతున్నాము, నలిపివేస్తున్నాము, దానికి నోరు ఉంటే ఏమంటది? అయ్యా ఏంది ఇది, ఏం పని అని చెప్పి మాట్లాడగలుగుతుంది కదా, తన బాధను వ్యక్తం చేస్తుంది కదా. అయితే నోరు లేనిది కాబట్టి అది మనకు అర్థం అవ్వదు. అయితే మన విశ్వాస జీవితంలో కూడా మనం విశ్వాస యాత్ర కొనసాగిస్తున్నప్పుడు అనేక శ్రమలు ఉంటాయి, అనేక కష్టాలు ఉంటాయి, అనేక నష్టాలు ఉంటాయి. ఆ రీతిగా పిసుకబడతాం, పిండబడతాం. ఆ రీతిగా చేయబడినప్పుడే ఆ ద్రాక్షారసం వస్తుంది, ఆ సంతోషాన్ని ఇచ్చేటువంటి ఆ ద్రవ్యం వస్తుంది, ఆ పదార్థం వస్తుంది. కాబట్టి విశ్వాస యాత్రలో మనము అవన్నీ సహించాలి. అది సహించినప్పుడే దేవుణ్ణి సంతోషపెట్టగలం, దేవుడు కోరేటువంటి మాధుర్యాన్ని మనం ఇవ్వగలం. కాబట్టి ఉదయకాలం ఫలాలు కోరుతున్నాడు నా ప్రియుడు. ఫలించేటువంటి వారంగా ఉండాలని మనం గుర్తుపెట్టుకుందాం. ఈ ద్రాక్ష ఫలం లాగా, ద్రాక్ష పండులాగా, లేదంటే ఈ యొక్క అంజూరపు పండులాగా దేవుణ్ణి, మానవుల్ని సంతోషపెట్టే వారంగా మనం ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. అంత మాత్రమే కాకుండా ఆ మాధుర్యాన్ని ఇచ్చేటువంటి వారంగా మనం ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. హోషేయ గ్రంథంలో చదువుకున్నటువంటి ఆ 2 పండ్లు, ఫలాలు
ద్రాక్ష ఫలం, అంజూరపు ఫలం. కాబట్టి ఉదయకాలం ఇంకా ఆ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి, కానీ మరొకసారి దేవుడు అనుకూలపరిస్తే వాటి గురించి ఎక్కువగా మాట్లాడుకుందాం. అయితే మీరు కూడా ఇంటి దగ్గర ధ్యానం చేయండి. ఫలాలు కాంబినేషన్స్ ఉన్నాయి, దానిమ్మ పండు, అంజూర పండు, ద్రాక్ష. కాబట్టి ఉదయకాలం ఈ రెండు మనం గమనిస్తున్నాం. కాబట్టి మనం ఇతరులకు సంతోషం ఇచ్చేటువంటి వారంగా, దేవునికి సంతోష పెట్టేటువంటి వారంగా ఉండాలి. ఆయన మాధుర్యాన్ని మనం పంచేటువంటి వారంగా మనం ఉండాలి. ఒక ఎయిర్పోర్ట్లో దాదాపుగా ఎయిర్పోర్ట్లో ఎట్లా ఉంటుందంటే స్టాల్స్ ఉంటాయి. స్టాల్స్లో ఒక అతను దనదన పరిగెత్తుకుంటూ పోతూ ఉంటే అనుకోకుండా మరి అతని చెయ్యో వేరే వారి చెయ్యో తగిలి అక్కడ ఉన్నటువంటి పండ్లన్నీ కింద పడిపోయినాయంట. కింద పడిపోయినప్పుడు ఆయన అన్నీ ఎత్తి ఆ పండ్లన్నీ తీసి ఆ స్టాల్ మీద పెడుతూ ఉంటే ఆ స్టాల్ ఓనర్ ఉంటారు కదా, ఒక పాప ఉందంట, ఒక అమ్మాయి. అవన్నీ తీస్తూ ఉంటే తను కూడా తీయడానికి ప్రయత్నం చేస్తుందంట. అయితే ప్రయత్నం చేయకపోతే ఆ అమ్మాయి యొక్క పరిస్థితి గమనించి ఇతను ఏం చేశాడంటే, అమ్మ నువ్వు కూర్చో గమ్మున, నేను తీసి పెడతాను అవన్నీ, నువ్వు కూర్చో, గమ్మున కూర్చో, బీ ఫ్రీ అని చెప్పేసి ఆ అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టి ఆ కింద పడిపోయినటువంటి పండ్లన్నీ తీసి పేర్చిపెట్టినాడు. కారణం ఏమిరా అంటే ఆ అమ్మాయి బ్లైండ్, గ్రుడ్డి అమ్మాయి. సో అమ్మాయి ఆ పండ్లు ఎక్కడెక్కడ పోయినాయో పోయి ఏరుకొని పెట్టుకోలేదు కదా. సో ఈ వ్యక్తి అవన్నీ పెట్టుకున్నాడంట. పేర్చుకున్న తర్వాత అమ్మాయిని కూర్చోబెట్టి ఆ అమ్మాయి చేయాల్సినటువంటి పని ఇతను చేసి పెట్టాడు కదా. చేసి పెట్టిన తర్వాత ఈ అమ్మాయి ఆ అంకుల్కి థ్యాంక్స్ చెప్పి అనిందంట, హూ ఆర్ యూ అనిందంట. ఆయన పేరు చెప్పే లోపల ఆర్ యూ జీసస్ అనిందంట. నేను యేసు ప్రభువా? ఎందుకు తనకి ఎక్కడో సండే స్కూల్లో వినింది యేసు ప్రభు వారు ఏం చేస్తారు, తర్వాత ఎలాంటి మంచివాడు అన్నటువంటి ఇది ఉంది. ఆ దేవుని యొక్క మాధుర్యాన్ని పంచేటువంటి మనిషిని చూసి నువ్వు యేసు ప్రభువా అని ఆయనను అడిగిందంట. మన దీన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఆయన యొక్క మాధుర్యాన్ని మనం చూపించే వారంగా ఉండాలి. ఆయన యొక్క మంచితనాన్ని మనం చూపించేటువంటి ఇలాంటి ఫలాలు ఆయన ఆశపడుతున్నాడు. ఆయనకి ఇష్టమైనటువంటి ఫలం ఆయన భుజిస్తాడు. మనం ఏవో ఫలాలు మనం ఫలించాలని కోరుకుంటాం, కానీ ఆయనకి ఇష్టమైనటువంటి ఫలం, ఆ మాధుర్యం, ఆ సంతోషం ఆయనకు ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. ఆయన సంతోష పెట్టే వారంగా ఉండాలి. కాబట్టి ఉదయకాలం మరి నాకు ఇచ్చినటువంటి సమయంలో నేను ముగిస్తున్నాను. ఉదయకాలం ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకున్నాం. ఫలములు కోరుతున్నాడు మన ప్రియుడు, ఫలాలు కోరుతున్నాడు. మనం ఫలించేటువంటి వారంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. మనం ఫలాలు ఆయనకి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆయనను సంతోషింపబెట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఉదయకాలం ఆ రీతిగా ఉండటానికి దేవుని యొక్క ఆత్మ మనకు సహాయం చేయను కాక. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మరి ఈ రీతిగా నన్ను ఆహ్వానించి మరి స్థానిక సంఘం నాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి మరి స్థానిక సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని మనం కూడిక ముగించుకుందాం. ఇంకా దయచేసి మోకరిల్లి కళ్ళు మూసుకుంటే ఒక్క నిమిషం మనం ప్రశ్నించుకుందాం. రక్షించబడి ఎంతకాలం అయిందో మనం ఫలాలు ఫలించేటువంటి వారంగా ఉన్నామా లేదా? ఆయన కోరుతున్నటువంటి సంతోషం, ఆయన కోరుతున్నటువంటి మాధుర్యాన్ని మనం ఆయనకి ఇస్తూ మరి తోటి సంఘస్థులకి లేదంటే మనం పనిచేసేటువంటి చోట్ల కానీ మరి ఆయన సంతోషాన్ని, ఆయన ఇచ్చేటువంటి సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటూ ఆయన మాధుర్యాన్ని పంచుకునేటువంటి వారంగా ఉన్నామా లేదా ఒకసారి మనం ప్రయత్నం చేసుకుందాం, ప్రశ్నించుకుందాం. ఆ రీతిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగానే ఇంకో చిన్న ప్రకటన, ఇంకా ఎవరైనా యేసు ప్రభువు వారి యందు విశ్వాసం ఉంచకపోతే దేవుడు సమయాలు ఇస్తున్నాడు. ఈ యొక్క ఉదయకాలం మీతో మాట్లాడుతున్నాడు. అయ్యా అమ్మ, చిన్నపిల్లలైనా సరే, యవనస్తులైనా, పెద్దవారైనా ఇంకా యేసు ప్రభువు వారి యందు తీర్మానం చేయకపోతే సమయాలు, ఎప్పుడు దేవుడు మనల్ని ఈ లోకం నుంచి పిలుస్తాడో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఉదయకాలం దేవుడు మంచి సమయాన్ని మనకు ఇస్తుండగా ఇంకా యేసు ప్రభువు వారి యందు తీర్మానం చేయకపోతే, మారు మనసు అనుభవం లేకపోతే, కూడిక అయిన తర్వాత మరి అన్న వాళ్ళని కలిసినట్లయితే మరి ఏ రీతిగా మారు మనసు పొందాలి, ఏ రీతిగా రక్షించబడాలో వారు తెలియచేసి దేవునికి లేదంటే దేవుని ఆత్మకు మిమ్మల్ని అప్పగించగలరు. ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, మహిమగల మా పరిశుద్ధ తండ్రి, నేను అనేది ఏకరీతిగా ఉన్నటువంటి గొప్ప రాజా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభువా మీరు మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా, ఫలాలు కోరుతున్నారు మీరు,
ఫలించాలని కోరుతున్నారు. అవునా నా ప్రభావ, మరి మేము రక్షించబడి ఎంత కాలమైందో అవునా నా ప్రభావ, మరి ఆ ఫలాలు మరి ఫలించే వారంగా ఉన్నామా లేదా మమ్మల్ని మేము ప్రశ్నించుకోవడానికి సహాయం దయచేయండి. మంచి ఫలాలు ఫలించాలని మీరు కోరుతున్నారు. అవునా ఫలించకపోతే ఏం చేస్తారని కూడా మీరు హెచ్చరించారు. అవునా మమ్మల్ని మేము ప్రశ్నించుకొని అవునా మీరు ఆశించేటువంటి ఫలాలు అవునా మా ప్రియుడైనటువంటి మీరు మా ఉద్యానవనముకు వచ్చినప్పుడు మిమ్మల్ని సంతోషింపచేసేటువంటి, మీరు భుజింపగలిగినటువంటి ఫలాలు మేము మీకు అందించే వారంగా ఉండటానికి మమ్మల్ని ఒక్కొక్కరిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. దీనుడైనటువంటి నాకు నా ప్రభావ మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మన నందలూరులో ఉన్నటువంటి స్థానిక సంఘాన్ని దీవించండి. అన్న ప్రారంభించబడిన నాటి నుంచి నేటి వరకు ప్రభావ మరి మీ దీన దాసులను బలపరిచి అన్న జరిగిస్తున్నటువంటి మీ యొక్క పరిచయను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాన్న అయ్యా ప్రభు చూపించండి బాధ్యతతో ప్రభావ మరి ఈ యొక్క పరిచయం చేస్తున్నటువంటి అన్న ప్రభావ మరి డేవిడ్ బ్రదర్ని, అలాగే ప్రభావ మరి డానియల్ అన్నను అన్న ఇంకాను బాధ్యత కలిగినటువంటి ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ మన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, బలపరచండి. ఇంకా ముందున్నటువంటి దినాల్లో విశేషంగా ప్రభావ నందలూరు గ్రామంలో ప్రభావ మరి చక్కగా అన్న మీ రాజ్య సువార్త అన్న ప్రభావ మరి విత్తబడి నూతన ఆత్మలు స్థానిక సంఘంలో చేర్చబడి అన్న ప్రభావ 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలించడానికి నాన్న మరి మీరు ఎక్కువ చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ అవసరతలతో అక్కర్లతో ప్రభావ మరి మీ పిల్లలు ఇక్కడికి చేరి వచ్చారో వారి అవసరాల అక్కర్లు మీరు తీర్చండి. అనారోగ్యస్తులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభావ మరి మీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచమని మీకు సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. నేటికి ప్రభావ మరి మా గృహాలకు మేము వెళ్తుండగా నాన్న మీరు మాతో ఉండండి. అన్న ప్రభావ ఈ వారంలో జరగాల్సినటువంటి బైబిల్ స్టడీ, మరి విజ్ఞాపన కూడిక, మరి తిరిగి ఆదివారం జరగాల్సిన ఆరాధన కార్యక్రమం అంతట్లో ప్రభావ అన్న మీ చిత్తానుసారంగా జరిగించి మీరే మహిమ పొందమని అన్న మరొక సమయం ప్రభావ మేమందరం ఈ రీతిగా సమాజంగా కూడి మీలో సంతోషించే పర్యంతం వరకు మీ రెక్కల చాటును మమ్మల్ని కాచి కాపాడి మీ నిండైన దీవెనతో మమ్మల్ని నింపమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యనామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి స్థానిక సంఘం అందరికీ ప్రేమ వందనాలండి.